అందరికీ నమస్కారం. ఈరోజు ధనత్రయోదశి సాయంత్రం కాలంన సంధ్యాదీపం పెట్టుకొని లక్ష్మీ కుబేర వ్రతం చేసుకుంటే ధనానికి సంబంధించిన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈరోజు వ్రతం చేసుకోలేని వాళ్ళు దీపం పెట్టేసుకొని ఈ కథలు చదివినా లేక విన్నా వ్రతం చేసుకున్న పుణ్యఫలాన్ని పొందవచ్చును. కనుక పూజ అయిపోయిన తర్వాత కొన్ని అక్షంతులు చేతిలో ఉంచుకొని ఈ కథలన్నీ మొత్తం పూర్తిగా విని అక్షంతులు అమ్మవారి పాదాల వద్ద వేసి హారతిచ్చి నమస్కరించుకోవాలి. మొదటి కథ. పూర్వం మహర్షులంతా సూతుల వారి వద్దకు చేరి, ఓ మహాత్మా, భూమిపై మనుషులందరూ ధన సముపార్జన కోసం అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. చాలామందికి ప్రారబ్ధ కర్మ వల్ల ఎంత కష్టపడినా ధనం, ధాన్యం, భుక్తి లభించక, జీవితంలో అభివృద్ధి లేక, సుఖ సంతోషాలు లేక అల్లాడిపోతున్నారు. అటువంటి వారు ఆ కర్మను తుడిచివేసుకొని సంపదలను పొందే మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని ప్రార్థిస్తారు. అప్పుడు సూత మహర్షి, ఓ మునులారా, ఈ ప్రశ్నలో మీ స్వార్థం లేదు, లోక కళ్యాణం కోసం అడిగారు కనుక మీకు ఒక అద్భుతమైన వ్రతం గురించి చెప్తాను. దీనిని శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం అంటారు. కుబేరుడు ధనాధిపతి. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల ఉత్తర దిక్కునకు నవనిధులకు పాలకుడయ్యాడు. అతని భార్య చిత్రరేఖ మహాలక్ష్మీదేవి సహితంగా కుబేరుణ్ణి మరియు చిత్రరేఖాదేవిని ఆరాధించిన వారు ధన సంబంధమైన కష్టాలు తీరి ధనవంతులై సుఖపడతారు. ఈ వ్రతాన్ని ధనత్రయోదశి నాడైనా, అక్షయ తృతి నాడైనా, శ్రావణ మాసంలోనైనా, ఏడాదిలో ఏ గురువారమైనా, శుక్రవారమైనా, పౌర్ణమి నాడైనా చేసుకోవచ్చు. పర్వదినాల్లో చేస్తే విశేష ఫలితం. ఒక్కరోజు పూజలా చేసుకోవచ్చు. లేక ఏదైనా సంకల్పంతో చేసేవాళ్ళు అభీష్ట సిద్ధి కోసం వ్రతంలా నవనిధి పరిపాలకుని 9 వారాలు భక్తితో అర్చించాలి. 10వ వారం ఉద్యాపన చేయవలెను. అన్ని వారాలు చేయలేని వాళ్ళు 5 వారాలు పూజ చేసి 6వ వారం ఉద్యాపన చేసుకొనవచ్చును. వ్రతమాచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి బియ్యంతో మండపం ఏర్పాటు చేసి గణపతిని, దిక్పాలకుల్ని, నవగ్రహాలని, లోకపాలకుల్ని ఆరాధించి లక్ష్మీదేవికి, కుబేరునికి షోడశోపచార పూజ చేసి అష్టోత్తర శతనామాలతో అర్చించి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. ఆ తరువాత ఈ వ్రత కథలను చదువుకొని పూజా అక్షంతులను శిరస్సున ధరించాలి. అతిథిని పిలిచి లక్ష్మీ కుబేరి స్వరూపంగా భావించి భోజనం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. భోజనం పెట్టలేని వాళ్ళు ప్రసాదం పెట్టి తాంబూలం ఇవ్వాలి. భక్తి శ్రద్ధలతో ఇలా చేస్తే సమస్త దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని చెప్పి ఈ వ్రతం చేసి ప్రతిఫలాన్ని పొందిన 2 స్నేహితుల వృత్తాంతాన్ని, కుబేరుని పూర్వజన్మ వృత్తాంతాన్ని సూత మహాముని ఇలా వివరించాడు. పూర్వం ఉజ్జయిని పట్టణంలో దేవదత్తుడు, దేవదూరుడు అనే 2 స్నేహితులు ఉండేవారు. పేరుకు తగ్గట్టే మొదటివాడికి దైవంపై మిక్కిలి విశ్వాసం ఉంది. రెండోవాడు నాస్తికుడు. తన జీవితం అంతా తన సామర్థ్యం పైన నడుస్తోందని అహంకారం మెండుగా ఉంటుంది. ఇద్దరు దారిద్ర్యంతో బాధపడుతూ ఉన్నారు. ఒకసారి వ్యాపార నిమిత్తం అన్ని ఊర్లు తిరిగారు. సరైన లాభం దొరకక అలసిపోయి ఒక గ్రామంలో ఆలయం అరుగుపైన పడుకున్నారు. ఆ పక్క రోజు ఉదయాన్నే ఆది దంపతుల్లా ఉన్న ఒక జంట వచ్చి, మీరు పడుకున్న ఆలయం సామాన్యమైనది కాదు, మహిమాన్వితమైన ప్రదేశం. మీ దరిద్ర బాధను తొలగించే ఉపాయం మీకు చెప్పమని దైవాజ్ఞ అయ్యింది, చెప్తా వినండి అంటూ శ్రీ లక్ష్మీ కుబేర వ్రత విధానాన్ని ఉపదేశించారు. ఇద్దరు గ్రామానికి వచ్చాక దేవదత్తుడు ఆ వ్రతం ప్రారంభించాడు. ఏ కళన ఉన్నాడో కానీ దేవదురుడు కూడా ప్రారంభించాడు. ఇద్దరు దాన ధర్మాలు చేసి జనులకు భోజనాలు పెట్టారు. చిరకాలంలోనే గొప్ప ధనవంతులుగా అయ్యారు. అష్టైశ్వర్యాలను సంపాదించుకున్నారు. దేవదూరుడు ఒకనాడు మనస్సులో, ఈ వ్రతం నన్ను నిలబెట్టడం ఏమిటి, నేను నా తెలివితేటలతో ఎదిగాను అని అహంకరించి ఆ వ్రతం మానేశాడు. తొందరలోనే అతని సంపదలన్నీ అనుకోకుండా చేజారిపోతూ ఉన్నాయి. బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆ వ్రతాన్ని ప్రారంభించాక మళ్ళీ సంపదను నిలిచింది. అది మొదలు జీవితకాలం వ్రతం ఆచరించాడు. మానవుడు తన సంపదనంతా తన తెలివితేటలతో వచ్చిందని అహంకరించక, పైనున్న ఒక శక్తి తనని నడుపుతోందని స్పృహతో దాన ధర్మాలు చేస్తూ ఒద్దికైన జీవితం గడిపితే దైవానుగ్రహం లభిస్తుంది. ఇదే ఈ వ్రతం అంతర్లీనం చెప్పే సందేశం. ఇంతటితో 2వ కథ కూడా పూర్తయింది. ఇంకా 3వ కథ. ఇది కుబేరుని పూర్వజన్మ వృత్తాంతం. పూర్వం ధనాదత్తుడు అనే ఒక లోబి ఉండేవాడు. అతడు ఎన్నో రకాల వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టేవాడు.
గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదించాడు. 3 కుమారులు, 3 కుమార్తెలు ఉండేవారు. అపార ధనవంతుడు అయినా ఏనాడు దాన ధర్మాలు చేయక ధనాన్నంతా కూడబెడుతూ ఉండేవాడు. పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనుక చాలా ఆలోచించేవాడు. ఏనాడు ఏ దేవాలయంలో కానీ ఒక్క పైసా కూడా వేయలేదు. యాచకుడికి దానం అసలే ఇవ్వలేదు. ఎంతసేపు తను, తన కుటుంబం, తన వాళ్ళ సుఖం అనే ప్రపంచం తనకి. ఒకనాడు ఒక సాధువు అతడి ఇంటికి వచ్చి, నాయనా, నీతో అవసరంగా మాట్లాడాలి అన్నాడు. ఆయన అప్పు ఎక్కడ అడుగుతాడోనని భయపడి, ఇప్పుడు ఖాళీ లేదు, మళ్ళీ రండి అని అన్నాడు. ఆ సాధువు మళ్ళీ వచ్చాడు. మళ్ళీ అదే తంతు. అలా 12 సార్లు తప్పించుకున్నాక ఆఖరికి, ఎందుకు నన్ను విసిగిస్తున్నారు, నేను అప్పు ఇవ్వలేను అని అన్నాడు. అప్పుడు అతను, నాయన, నేను నీ ధనం కోసం రాలేదు, నీకు త్వరలో అపమృత్యు యోగం ఉంది, చెప్పిపోదామని వచ్చాను అన్నాడు. ధనాదత్తుడు బెంబేలెత్తిపోయి ఆయన్ని ఆహ్వానించి కూర్చోపెట్టి, దాన్ని ఎలా తప్పించుకోవాలో సెలవియ్యండి స్వామి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ సాధువు, నీ భార్య పిల్లల్లో ఎవరైనా ఈ గండాన్ని స్వీకరిస్తే నీకు పూర్ణ ఆయుష్షు కలుగుతుందని సెలవించాడు. ధనాదత్తుడు తన భార్య పిల్లల్ని వేడుకున్నాడు. వాళ్ళు పగలబడి నవ్వి, నీ గండం మేమెందుకు స్వీకరిస్తాం, మా ఆయుష్ మాకు కావాలి, నీ పాపాన్ని నువ్వే అనుభవించు అని అన్నాడు. ఇన్నాళ్ళు మిమ్మల్ని సుఖ సంతోషాలతో ముంచెత్తాను, మీకోసమే సంపాదించాను, నా కోసం ఈ మాత్రం చేయలేరా అని ధనాదత్తుడు అడిగితే, అది యజమానిగా నీ బాధ్యత, నువ్వు నిర్వర్తించావు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని కరాఖండిగా చెప్పేశారు. అతడెంత బ్రతిమాలినా వినలేదు. అతడిలో తీవ్ర వైరాగ్యం ఉదయించింది. సాధువు పాదాలను ఆశ్రయించి శివార్చన ప్రారంభించాడు. యాచించిన వారికి లేదనకుండా దాన ధర్మాలను చేస్తూ రాత్రింబవళ్ళు ఈశ్వరార్చన చేసి ఆఖర్లో కైలాసానికి చేరాడు. అక్కడ పరమేశ్వరుణ్ణి అకుంఠ దీక్షతో సేవిస్తే ఆయన అనుగ్రహించి ఉత్తర దిక్కుకి నవనిధులకి ఆధిపత్యాన్ని ప్రసాదించారు. ఈ జన్మల్లో భగవంతుణ్ణి ఆశ్రయించి లేని వారికి దానం చేసి అది ఎంతటి ఉత్తమైన గతిని కలిగిస్తుందని చెప్పడానికి ఈ కథ నిదర్శనం. పూజ అంతా అయిపోయాక ఈ పూజా అక్షంతలు అమ్మవారి పాదాల వద్ద వేసి తర్వాత కొన్ని మన తల మీద వేసుకోవాలి. మీరు ఇంకా ఏ వ్రత కథలు వినాలనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.